దేశంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడి మార్పు త్వరలో ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పులు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్త వారిని నియమిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మోడీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి కోసం పలువురు నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ పేర్లు ప్రచారంలోకి వచ్చినా వీరిద్దరూ ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా మారారు. కాబట్టి ఇప్పుడు కొత్త పేర్లపై చర్చ మొదలవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినందున ఆ రాష్ట్రం నుంచి కొత్త జాతీయ అధ్యక్షుడు రావచ్చని చర్చ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలహీన పడుతుందని కూడా చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ నేత పేరు కూడా ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ అధ్యక్షుడు బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మ్యాజిక్ నెంబర్ 272కి చేరువ కాలేదు. దీని తర్వాత ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థపై మరింత శ్రద్ధ చూపుతుందని, కొత్త అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఆర్ఎస్ఎస్ పూర్తి సమ్మతితో మాత్రమే చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న చాలా మందికి ఈసారి ప్రభుత్వంలో చోటు దక్కలేదు. వారికి బీజేపీ బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్కు ఈసారి మంత్రి మండలిలో చోటు దక్కపోవడంతో ఆయనకు ఆ స్థానం కల్పించవచ్చనే టాక్ వినిపిస్తుంది. అయితే మొత్తానికి త్వరలోనే బీజేపీకి జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.